నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు తిట్టినా ప్రతీకారం తీసుకోవడం నీకు చేత కాకపోయినా కాలం వారిని తప్పకుండా శిక్షిస్తుంది. ఎందుకంటే వారు చేసిన కర్మలకు శిక్ష అనుభవించవలసిందే. వందల కోట్లు సంపాదించినా ఎన్నేళ్లు బతుకుతామో తెలియదు కానీ మనం చేసే ఒక మంచి పని ఎన్నాళ్ళైనా గుర్తుండిపోతుంది. చూడటానికి చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మీ సంకల్పం బలంగా ఉంటే ఏ విమర్శ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎవరి గుణం ఎలా ఉంటుందో అలాంటి ఫలితాలే కలుగుతాయి. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి. కానీ గుర్తించేది మాత్రం ఎదుటివాళ్లలోనే. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువును మిత్రుడిగా మార్చే శక్తి చిరునవ్వుకు మాత్రమే ఉంది. మనకి ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బతుకు మీద ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. పరిచయం అందరూ అవుతారు, కానీ కొందరు మాత్రమే మనస్సులో నిలిచిపోతారు. అవసరం మనిషిని కొన్నిసార్లు తగ్గేలా చేస్తుంది, కొన్నిసార్లు తెగించేలా చేస్తుంది. బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం కూడా దూరం అవుతుంది. పోరాడి ఓడినా పర్వాలేదు కానీ నీ పోరాటం నీపై గెలిచిన వారు ఎప్పటికీ మరిచిపోలేనిదిగా ఉండాలి. నోటికి రుచిగా అనిపించే పదార్థం మంచిది కాకపోవచ్చు. అలాగే తీయగా మాట్లాడే వారి మాటలు మనకు చెడు చేసేవి కావచ్చు. మనం పడేసింది తింటుంది కాబట్టి కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకోవాలి. పరమాన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడూ చేయి చాచకూడదు. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. అన్నీ తెగించిన వాడితో తలపడకూడదు. కొంచెం ఓపిక పట్టు. నిన్ను వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ నువ్వే కావాలి అనే రోజులు వస్తాయి. ఒక స్త్రీ తన ఆనందం కోసం తన పురుషుడిపై ఆధారపడకుండా తన స్వంత అభిరుచులు, లక్ష్యాలను కలిగి ఉన్న స్త్రీ గొప్ప మహిళ. ఆమెను పోగొట్టుకోకండి. మిమ్మల్ని గౌరవించే స్త్రీ మిమ్మల్ని రాజులా చూస్తుంది. మీ అభిప్రాయాలకు విలువ ఇస్తుంది. ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా తిరిగి రాదు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవడానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీకోసం కల్పిస్తాడు. ద్వారక మునిగిపోయింది, కృష్ణుడి కథ ముగిసిపోయింది అని అనుకోకూడదు. ఒక్కసారి పిలిచి చూడు. అర్జునుడికే కాదు, నీ జీవితానికి కూడా రథసారథిగా కృష్ణుడు ఉంటాడు. పైకి మంచివాడుగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషి నీ గురించి ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ అంతరంగమందు గల దేవుడికి తెలియకుండా ఉండదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏది తప్పో ఏది ఒప్పో మన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఎప్పుడన్నా బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో గడిపిరండి.
బ్రతుకాలన్న ధైర్యం వస్తుంది. ఎలాగైనా బ్రతకవచ్చు అన్న నమ్మకం వస్తుంది. ఊపిరి ఆగిపోతున్న వాళ్లను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరి చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైందో. కళ్ళల్లో నీరు ఉప్పుగా ఉన్నా కళ్ళు కనే కలలు మాత్రం తియ్యగా ఉండాలి. గుండెల్లో ఎంత బరువున్నా పెదవులపై మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. మదిలో వేధించే బాధలున్నా పంచుకోవడానికి మన అనే మనిషి మాత్రం ఉండాలి. ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపే ఉండాలి.